అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషదప్ప అని ఒకప్పుడు దునియాలో ఏం జరుగుతున్నదో దూరదర్శన్ వార్తలలోనే తెలిసేది. తర్వాత ఈటీవీ వార్తలు, తర్వాత చాలా వార్తలు వచ్చినాయి చెప్పేటి ఛానళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరిగినాక పొట్టు పొట్టు వార్తలు చేతిలోకి వచ్చి చేరుతున్నాయి. ఎవడు అబద్ధం చెప్తున్నాడో ఎవడు నిజం చెప్తున్నాడో తెలియకుండా అయింది. చాలా మంది మా వార్తలే చూడాలి, అందరికంటే ముందు మేమే చెప్పాలనే పోటీలా జర్నలిజాన్ని ఆగం చేస్తున్నారు. అందుకే యోగి అన్న తిరగ కోపం చేస్తున్నాడు చూడు. ఇరాన్ పై మిసైల్ అటాక్ బుర్జి ఖలీఫా టార్గెట్. చూడండి ఏమని ఇచ్చిండు ఇక్కడ, ఏమని చెప్తారు. 5,000 మంది ఇస్తారు. బుర్జి ఖలీఫా వేరింది, బాంబు బుజ్జలరు అయిపోయిందని చెప్పేసి బాంబులు అని చెప్తారు. చూడు, దూసుకెళ్తున్న మిసైల్ అన్ ఎయిర్పోర్ట్ క్లోజ్ బుర్జి ఖలీఫా టార్గెట్. ఇది చూడు, ఇంకోటి క్లోజ్ కరేసుకో. బుర్జి ఖలీఫా మంటల్లో లైవ్ 500 మంది ఇస్తారు. చూడు, ఇట్లాంటి పెట్టిన తర్వాత మాకు ఇంటికి ఫోన్లు వస్తున్నాయి వీడియో బట్టి ఏమైంది కానీ మంచిగా ఉన్నవారా మరి బాంబులు పడుతున్నాయట అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊళ్ళుండనియరని చెప్పి గీతిరిగా అబద్ధాలు ఆడతారా? మీ ఛానళ్ళ వ్యూస్ కోసం మా వాళ్ళ మనసు లేకుండా చేస్తారా? హబ్బరా పూలంటే తోక మూరెడు బారెడని ఫాల్తు వార్తలు రాస్తారా? ఇదేం పద్ధతి రాయ్యా అని పొట్టు తిడుతున్నాడు. తప్పుడు వార్తలు చెప్తున్న కొన్ని ఛానళ్లను. సరే, ప్రమాదం ఉన్నది, పానాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతుంటే చెప్పుడు ఓ పద్ధతి. కానీ ఎవరిని ఏం లేదు బుర్జు ఖలీఫా కూలింది, బాంబుల వర్షం పడుతున్నది, మంటలల్లో మునిగిన దుబాయ్ అని ఎందుకు రాస్తున్నారు? అందుకే మందిని భయపెట్టే వార్తలు రాసుడేంద్రా అని అంటున్నాడు. మరి నిజంగానే ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే, పొద్దున్న చాలా 10 మంది కలిసి మన తెలుగు వాళ్ళే ఇక్కడ ఏం పెడుతుండ్రు, తెలుగు వాళ్ళు భయం తెలుతుంది దుబాయ్ ఉన్నారని చెప్పేసి తమ్ముళ్ళు పెట్టి వీడియో లైవ్ చాలు చేసాడు. అడిగితే 10 మంది తెలుగు కలిసారు. నార్మల్ చాలా అయినాం. ఇటు మంది షాప్ పోతే అక్కడ తెలుగు కలిసారు. అక్కడ మంచిగా మాట్లాడి మంది తీసుకున్నా చేసినాం. కానీ తెలియదు ఇక్కడ ఏమైందని చెప్పేసి. ఇది చూడు, ఇంకా దుబాయ్ హోటల్పల్లి ఇరాన్ దాడి భయంతో తెలుగు జనం ఇసుకు దిగు చూడు, ఇసుకు దిగు. దుబాయ్ హోటల్పై ఇరాన్ డ్రోన్ దాడి భయంతో తెలుగు జనాలు, తెలుగు వాళ్ళు మస్తు తిరుగుతున్నారు. ఇక్కడ అక్కడ మందు షాప్ లేని మనల్ని, ఇక్కడ చాయ్ హోటల్ ఇక్కడ మనల్ని. కానీ వీళ్ళు ఏబట్టి ఇక్కడ టెన్షన్, ఇంటికి నుంచి ఫోన్లు. ఎట్లున్నావు బాంబులు వేస్తున్నారట, ఏడున్నావు, నువ్వు ఉండే కాడ బాంబులేమన్నా వేసిండ్రా? దేశం కాని దేశం పోతివి, యుద్ధం జరుగుతుంటే ఎట్లొస్తావు కొడుకా అని ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారు కదా. హాగో గదే బాధ అవుతున్నదట ఈ అన్నకు. తెలుగు వాళ్ళమంతా దర్జాగా తిరుగుతుంటే గీ ఫాల్తు ప్రచారాలేంద్రా? శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఇండియాలో ఉన్న మా అయ్యవ్వలకు గుండె దడ వచ్చేటట్టు ఏంద్రా అని మస్తు కోపం చేస్తున్నాడు. ఫ్యామిలీ పెట్టేస్తారు చాలా మంది. అక్కడ ముసలు ఉంటారు, హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటారు, అందరు మిక్స్డ్ ఉంటారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అల్లుళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళకేమవుతుందని చెప్పేసి వాళ్ళు టెన్షన్ తీసుకొని చచ్చిపోతే మీరు ఆ రెస్పాన్సిబిలిటీ. లైవ్ ఏదైతే జరిగిందో అది చూపియండి. ఇక్కడ అబుదాబి అవుట్స్కట్ మిలిటరీ బేస్ పైన ఒక బాంబు పడింది, అయిపోయింది, అది క్లోజ్ 24 గంటల ముందు. దాన్ని లైవ్ ఇప్పుడు 5,000 మంది చూస్తారు. లైవ్ దాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఏమిరా మీ వల్ల తెలుగు ప్రజలకు, తెలంగాణ జనాలకు ప్రయోజనం అన్నట్టు ఇజ్జత్ పారేసిండు. అయ్యో ఏమవుతుందో అని టెన్షన్ పడేటోళ్ళు ఉంటారు, గుండె పేషెంట్లు ఉంటారు. మా మీద ఎంతో ఆశలు పెట్టుకొని బతుకుతున్నోళ్ళు మీ వార్తలు చూసి చచ్చిపోతే ఎట్లరా? కొద్దిగా కూడా నిజాలు చెప్పాలని అనిపించదారా అని తప్పుడు వార్తలు చెప్పేటోళ్ళను చెప్పుతో కొట్టినంత పని చేసిండు. మరి అంతే కదా, ఆ మంది బాగా చూడాలని ఎట్లా పడితే అట్లా రాసుడు, వార్తలు చెప్పుడు కరెక్ట్ కాదు. ఏందో ఏమో పోన్రి. పెళ్లిళ్ళంతటా ఒక తీరు, తెలంగాణలో ఇంకో తీరు. కొన్ని దిక్కులలో పెళ్లిళ్లకు, పేరంటాలకు శాకాహారాలు, పప్పు భోజనాలే పెడతారు, నీసు కూరల ముచ్చటే ఎత్తారు. కానీ తెలంగాణలో అలాగుంటది, నీసు కౌసు లేకుంటే కక్క ముక్క లేకుండా ఉండది. అయితే ఇప్పుడు ఏమంటావంటారా? ఆగో కొత్త పెళ్లి పిల్లగాడు వస్తున్నారు, అక్కడేదో పెళ్లి భోజనాలు పెడుతున్నారు, పోయి తినొద్దాం పాన్రి. లగ్గం నాగబెల్లి అయినాక మరు పెళ్లికి పిల్లగానోళ్ళ ఇంటికి పిల్లగాడు పోవాలి కదా. హాగో అందుకే కొత్త పెండ్లి జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్పేట అనే ఊరికి వచ్చిండ్రు. ఇవాళ కూరోళ్ళు, చుట్టాలు, పక్కాలు స్వాగతం పలికిండ్రు కదా. అంటే అబ్బో డప్పులు, దరువులు, ఎగురుడు, దుంకుడ్లతోని సంబరంగా తోలుకొని వచ్చిండ్రు. ఈ నడమనే కొత్తిల్లు కట్టిండ్రు కావచ్చు, పాలు పొంగిచ్చే కార్యం చేసిండ్రు. ఇక తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసిండ్రు. పూజలైనాక ఊరందరిని పిలిచి భోజనాలు పెట్టిండ్రు. కమ్మటి తిండి తినుకుంటే ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడో ఒకసారి నుండి. బాబాయ్ గారు, మీ ఊరి బిడ్డ
పెద్ద స్టార్ హీరో అయ్యాడు. ఈ రోజు పెళ్లి చేసుకుని మీ ఊరికి వచ్చి ఇక్కడ వ్రతం చేసుకుంటున్నాడు. మీ అందరికి భోజనాలు పెడుతున్నాడు. భోజనాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? ఓకే. ఆయన ధర్మాత్ముడు, నేను చెప్తున్నా కదా. అబ్బా ఫస్ట్ క్లాస్ ఉన్నాయట భోజనాలు. ఆయన ధర్మాత్ముడు, ఎంత దూరం పోయినా ఎంత ఎత్తెదిగినా ధర్మాత్ముడే అన్నట్టు కడుపులో ఏం కల్మషం లేకుండా చెప్పిండు. నాకెందుకో ఒకటో అంతస్తు నుంచి కిందికి చూస్తేనే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇక 2, 3 అంతస్తులు ఉంటే పక్కకి ఏదన్నా గట్టిగా పట్టుకొని నడుస్తా. కాళ్ళలు చెమటలు పుడతాయి. తల ఉంచి కిందికి చూద్దామంటే గుండు దొడ కొట్టుకుంటూనే ఉంటది. నా లెక్క చాలా మందికి అనిపిస్తుంది కావచ్చు, కానీ వీళ్ళకి అసలు భయం అన్నదే లేదు. ఎట్లా పనిచేస్తారు చూడండి. मेरा व्यूअर्स लोग पूरा बोलते हैं, फॉलोअर्स पूरा बोलते रहते हैं सेफ्टी लगाओ, आप लोग सेफ्टी नहीं लगा रहे। ये एक लगा के पहले सेफ्टी लगाओ, सेफ्टी लगा के काम करो। अरे दिख रहा है गाइस कितना डेंजर है, बाप रे बाप। देखो देखो ये कैसे कर रहा है, देखो रे बाप रे, क्या इतना रिस्क का कौन करता है यार। ये देख के आराम से कर रहे हैं, ये करने के बाद सेफ्टी लगा पहले। చూస్తుంటే అరికాల చెమటలు పడుతున్నాయి కదా, ఎప్పుడు కింద పడతారో అన్నట్టే భయంగా ఉన్నది కదా. ఏదో హాలీవుడ్ సినిమాలల్లా టెన్షన్ పెట్టిచ్చే సీన్లు చూసినట్టు, ఒళ్ళు గగ్గురు పొడిచే గ్రాఫిక్ డిజైన్లు కండ్ల ముంగట్నే కదులుతున్నట్టున్నది కదా. హైదరాబాద్లో ఉన్న సంతోష్ నగర్లో స్టీల్ బ్రిడ్జ్ కడుతున్న తీరిది. పానాలతోని చెలగాట మాడుతున్నారు. సరే భయం లేనోడు బజార్లో గుడ్డు పెట్టినట్టు చేస్తే వాని ఒక్కనికే ప్రమాదం అనుకుంటే అట్లా లేదు కదా కథ. పైన పని నడుస్తుంటే కింద కార్లు, బస్సులు, బండ్లు రియ్యున స్పీడ్ ఉరుకుతున్నాయి. ఇంచు మందం ఏ కొద్దిగా మిస్టేక్ జరిగినా పైన పని చేస్తున్న వాళ్ళు పండు రాలినట్టు కింద రోడ్డు మీద పడి రాలుడే కాదు, వచ్చిపోయే వాహనాల మీద పడి మందిని తునుకలు చేస్తారు. చూడండి ఒక్కనికి సేఫ్టీ లేదు. మళ్ళీ వీళ్ళు పని చేస్తున్న ఎత్తు 3 బారేడో లేదు, ఏం తక్కువ తాడి షెట్ అంత ఎత్తున్నది. మరి వీళ్ళు ఇట్లా చేస్తుంటే స్టీల్ బ్రిడ్జ్ కట్టించేటోళ్లకు సిగ్గెట్లా అనిపిస్తలేదో. వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకున్నట్టున్నారో తెలియదు కానీ సరే వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. పానాల మీద ఆశలుంటే ప్రమాణాలు వాటిస్తారు అనుకుందాం. కింద వచ్చిపోయే వాహనాల సంగతి ఏంది? ఈ పనికి సంబంధం లేని అమాయకులు ఆ ఇనుప బార్లు మీద పడితే చచ్చిపోరు కదా. అంత ఎత్తు మీద దిక్కులు చూసుకుంటా 100 ఫీట్ల రోడ్డు మీద నడిచినట్టు భయం లేకుండా నడిస్తే ఏందన్నట్టు ప్రమాదాలు చెప్పొస్తాయా? ఏ చిన్న మిస్టేక్ జరిగినా రక్తం కక్కుకొని చచ్చేంత ప్రమాదం అవుతుంది. ఇటు సర్కారు కూడా పని చేసేటోళ్లను ప్రమాదం జరగకుండా ప్రమాణాలు పాటించేటట్టు చేస్తలేదు. అందుకే ఈ బ్రిడ్జి కింద నుంచి పోతున్నోళ్ళు మమ్మల్ని బతకనిస్తారా లేకుంటే చంపుతారా, ఇంత భయం లేకుండా చేస్తున్నారేంది అని కోపం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎంబటే పనులు ఆపి కింద బండ్లు, కార్లు, బస్సులు రాకుండా వేరే దిక్కుకు ట్రాఫిక్ను మలిపి పనులు చేయాలని అంటుర్రు ఈ వీడియో చూసిన హైదరాబాద్ పబ్లిక్. అబ్బో ఒకవేళ మీరు సంతోష్ నగర్, చెంచల్ కూడా స్టీల్ బ్రిడ్జ్ దిక్కు ఏమన్నా పని ఉంటే వాయిదా వేసుకోండి, లేకుంటే ప్రమాదాన్ని సంకల పెట్టుకొని తిరిగినట్టే అవుతుంది. అన్ని పార్టీలేమో కానీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత స్వేచ్ఛ ఇంకే పార్టీలు ఉండదు కావచ్చు. సొంత పార్టీ ఆఫీసులనే కుర్చీలు కొడతారు, స్టేజీల మీదే ఫైటింగ్లు చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఇంకొకరు వెనుక ముందు ఆలోచన లేకుండా విమర్శలు చేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ DCCలా శిక్షణ తరగతులు పెట్టింది. ఈ శిక్షణ తరగతులల్లో ఎట్లా క్రమశిక్షణ ఉండాలి అనేది నేర్చుకుంటారట. మరి వాళ్ళ క్రమశిక్షణ ఎట్లున్నది అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. ఆహా ఇది కదా క్రమశిక్షణకు మరో రూపం. ఇది కదా పద్ధతిగా పార్టీని ముంగటికి తీసుకుపోయే తరీకా. DCC శిక్షణ తరగతులంటే మాటలా, దేశం మొత్తానికి ఆదర్శంగా నిలవాలన్నట్టే చేసిండ్రు కదా. మరి లేకుంటేంది, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఘోరంగా వెనుకబడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపించిండ్రు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలనే చర్చలు జరపాలే గాని ఆ గిబుకు మ్యాజిక్ లేంది, పెద్ద మనుషుల తిరుగున్న ఆ లీడర్లు శంగడ బింగడ ఎగురుడైంది. సరే ఎగిరిండ్రే అనుకుందాము. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గట్ల చేయొద్దని చెప్పాలి కదా. కానీ అవేం ఆలోచన చేయకుండా హామీలు ఇచ్చిన పబ్లిక్ను గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం డ్యాన్సులు చేస్తున్నారు అని అంటుర్రు ఈ వీడియోలు చూసిన జనాలు. లోపట వీళ్ళ
ఇంట్లో ముచ్చట ఇట్లుంటే బయట చూడుండ్రి డీసీసీ మీటింగుకు రాహుల్ గాంధీ వస్తున్నాడని పబ్లిక్ ను ఏ తీరుగా తిప్పల పెడుతున్నారో. ఎడిపోతున్నావే ఆటో ఇటు పంపిస్తలేరా హాస్పిటల్ కనిస్తలేరా పోలీసులే కదా ఎడిపోతున్నామ్మా ఆటోలకి రాణిస్తలేరా పోలీసులు రాణిస్తలేరా ఇక్కడ ఆటోలో ఇట్లా దూరం ఆటోలో ఇట్లా దొరికిమట్టి కూడా దొరికిస్తలేరా పోలీసులా అటు రాజకీయ లీడర్లు పనిచేసేది పబ్లిక్ కోసమే అని చెప్తారు, ఇటు పోలీసులు ఉన్నది ప్రజల కోసమే అంటారు. కానీ వాళ్ళ పనితనం చూస్తే మాత్రం గిట్లున్నది. నడవరాని ముసలోళ్లను దావఖానకు పోతున్నోళ్లను కుంటుకుంట నడిచిపోయేటట్టు చేస్తున్నారు. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనకు వస్తున్నాడని అనంతగిరి హరిత రిసార్ట్ దిక్కు ఎసోంటి వాహనాన్ని నడవనీయలేదట. ఎసోంటి డీసీసీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీలే మస్తున్నాయి కదా. ఎందుకో నా ఎడమ కన్నా అదుపుతున్నది. ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుంటున్నది. ఏమో మూడో ప్రపంచ యుద్ధం జరిగే ఛాన్సులు కనిపిస్తున్నట్టే కొడుతున్నది. నువ్వేమన్నా బ్రహ్మంగారు తిరిగే కాలజ్ఞానం చెప్పేదాన్వా అని మాట్లాడుతున్నావు అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీరు కూడా నా తిరగని మాట్లాడుతారు. వామ్మో వామ్మో ఆకాశం మిరిగి మీద పడ్డట్టే ఉన్నది కదా. ఇరాన్ దేశము ఇజ్రాయెల్ మీద అట్లనే అమెరికా దేశం మిలిటరీ స్థావరాల మీద ఈ తీరుగా బాంబుల వర్షం కురిపించింది. పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టు అవుతున్నది అరబ్ దేశాలల్లా. అక్కడి పబ్లిక్ పానాలు అరిచేట్లా పెట్టుకొని గజ వణుకుతున్నారట. ఏ దిక్కు నుంచి బాంబులు వచ్చి పడితే తెలియకుంటున్నదట. ఎప్పుడైతే ట్రంప్ గాడు అమెరికా దేశ అధ్యక్షుడు అయిందో అప్పటి నుంచి ఉత్తగున్న పొయ్యిలో ఉప్పురాయి వేసినట్టు చేస్తున్నాడు. ఇరాన్ దేశం శక్తిని తగ్గించేతానికి గల్ఫ్ దేశాల మీద పెత్తనం చేసేతానికి ఈ యుద్ధ కంపు లేపిండట ట్రంప్ గాడు. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఆయతుల్లా సయ్యద్ అలీ హొసేనీ ఖుమేనీ చంపింది అమెరికా దేశము. మరి ఇరాన్ దేశం ఊకుంటుందా? అమెరికా దేశానికి సంకల పిల్లి తిరుగున్న ఇజ్రాయెల్ దేశం మీద గీ తీరుగా బాంబుల వర్షం కురిపించింది. యుద్ధ విమానాలు ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తే తెలియకుంటున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాల మీద పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నది. కింద పెద్ద ఘోరం జరుగుతుంటే ఎంతమంది చచ్చిపోతున్నారో ఏమైపోయినరో తెలియదు. కానీ అమెరికా దేశం చేసిన తలతిక్క పనితోని గల్ఫ్ దేశాలకు తలకాయ నొప్పి అవుతున్నదట. అరే ఎవర్రా ఈ ట్రంప్ గాడు దునియా దేశాలకు లేని సిక్కులు తెచ్చి పెడుతున్నాడు అని లబోదిబో మొత్తుకుంటున్నారట గల్ఫ్ దేశాల పబ్లిక్. మరి యుద్ధం ఎన్ని మలుపులు తీసుకొని ఎంత దూరం పోతుంది, ఎన్ని దేశాలు ఎంటర్ అవుతాయి? రష్యా చైనా అసొంటి దేశాలు దీనికి దూరంగానే ఉంటాయా, లేకుంటే ఆ దేశాలు కూడా ఎంటర్ అవుతాయా? ఒకవేళ చైనా రష్యాలో యుద్ధం నడిమిట్లకు వస్తే ప్రపంచ యుద్ధం తప్పదా అనే మాటలు వింటుంటే భయం అవుతున్నదట ప్రపంచ పబ్లిక్. ఏమవుతుందో ఏమో పోన్రి. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.